కంపల్సరీ అందుకుంటూ పెడతాను. ఆగే పరిస్థితి ఉండదు. 10 కిలోలు బంగారం వచ్చినాక 11 కిలో ఆ లక్ష్మీదేవికి కిలో ఇవ్వాలని మనసులో అనుకుంటున్నాను. వీరు షేక్ మనోహర్ బాషా గారు, మేడం గారి పేరు హసీనా, మిస్సెస్ పేరు, వారి బాబుతో కలిపి వచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా 15 నెలల క్రితం వీడు అదృష్టం పెట్టుకున్నారు. వీరు పెట్టుకున్న తర్వాత అంతకుముందు చాలా ఉండే ఆర్థిక ఇబ్బందులు, యాక్చువల్గా ఆయన దేశం వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. రియల్ ఎస్టేట్ మనం పేరు ఇచ్చాము, ఆ పేరు ప్రకారము రియల్ ఎస్టేట్ చేసుకున్నారు బ్రహ్మాండంగా. అంతకుముందు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఇప్పుడు ఏమనుకుంటే అది అయిపోతుంది. అన్ని రకాలుగా చాలా సక్సెస్ ఉంది. ఇప్పుడు కొత్త వెంచర్ కూడా ఇంకోటి వేస్తున్నాను 6 ఎకరాల్లో. దానికి పేరేం పెట్టాలి, ఎట్లాగే కొన్ని విషయాలన్నీ కూడా ఇంకా తెలుసుకుందామని వచ్చారు. సన్మానం చేయడానికి తీసుకొచ్చారు కదా, ఎంతలా స్వీట్లు తీసుకొచ్చారు, సన్మానం చేశారు. పుల్లారెడ్డి స్వీట్స్ కంపల్సరీ అందుకోటి దాడతాను. 10 కిలోలు బంగారం వచ్చినాక 11 కిలో వస్తే ఆ లక్ష్మీదేవికి 1 కిలో ఇవ్వాలని మనసులో అనుకుంటున్నాను. అది కూడా జరిగిద్ది మీ ఆశీర్వాదంతో, ఆ తల్లి ఆశీర్వాదంతో. వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని అడుగుతాం. అయ్యి ఎక్కడి నుంచి? నేను కావలి నుంచి వచ్చాను. కావాలంటే నెల్లూరు దగ్గర, నెల్లూరు జిల్లా. ఇప్పుడు ప్రజెంట్ బ్రాంచ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు చిన్న రూమ్ పెట్టుకొని ఉన్నాను, తర్వాత రేకుల సెట్లో ఉన్నాను. తర్వాత మీ దగ్గర వచ్చి వెళ్ళిన తర్వాత అంచెలంచెలుగా అదే 15 నెలల్లోనే మంచి ఒక స్థలం దొరికింది, ఉత్తరం ఫేస్, దానిలో ఆఫీస్ పెట్టుకున్నాను. తర్వాత అదేవిధంగా నెల్లూరులో 2వ బ్రాంచ్ కూడా పెట్టాను, అది కూడా ఆల్మోస్ట్ వస్తూ ఉంది. ప్రజెంట్ 2 బ్రాంచ్లు పెట్టుకుని నడుస్తున్నాను. 1 ఎకరా వేసుకున్నాను, 1 ఎకరా వేసుకుని సక్సెస్ చేశాను. ఇప్పుడు 6 ఎకరాలు అయితే కొన్నాను. ఇప్పుడు దీనికి పేరు పెట్టాలని, మీ పేరు పెడితే నేను దీన్ని మీ పేరు పెట్టిన తర్వాత దాన్ని వెంచర్ వేయాలని, అది నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. అది ఒక అమ్మాయి ఏమో ఐఏఎస్ చదవాలనుకుంది, ఒక అమ్మాయి ఫార్మసీ చదువుతుంది. నా ఫోన్లో కూడా మీ పేరే ముందు చూడంగానే మీయే పెడతా స్టేటస్లో. ఇది 1,16,000. అందరు నన్ను అడుగుతుంటారు, వేరే ముస్లిమ్స్ అయినా, ముస్లిం కులానికి ఇది లేదు కదా ఆర్థికం. మీరు చెప్పినట్టు దేవుడికి ఎవరైనా ఒకటే, అంతే, అందరూ ఒకటి. అదే ఇది చేస్తున్నా నేను. నా ఆఫీస్లో కూడా ప్రతి ఒక్కటి మీ ఫోటో ఉండిద్ది, నా ఫ్లెక్సీలో కూడా మీ ఫోటో పెట్టుకొని ఉంటాను. ఏదైనా మీరు తలుచుకొని ముందుకు వెళ్తుంటారు. అందుకని నా మంచి జరుగుతుంది. నేను 100 కోట్లు సంపాదిస్తాను ధైర్యం ఉంది. ఈ సంవత్సరం సక్సెస్ కావాలని ఫస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాం. గురుగారు వాళ్ళు ఇంకో రెండు కార్లు ఉండే ప్లస్ స్టాఫ్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ శక్తి అయితే మీరు ఇస్తున్నారు, నేను ముందుకు వెళ్తున్నాను. ఆగే పరిస్థితే ఉండదు.